ఇరుముడి సినిమా ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయిందో అందరికి తెలిసిన విషయమే. కానీ ఈ సినిమా డైరెక్టర్ శివ నిర్వాణ గారు ఈ సినిమా స్టోరీ రాసుకునేటప్పుడు ఈ సినిమాలో నాగ చైతన్య గారు హీరో అని రాసుకున్నారంట. తీరా సినిమా స్టోరీ కంప్లీట్ అయ్యాక ఈ స్టోరీని నాగ చైతన్య గారికి చెప్పినప్పుడు డైరెక్టర్ నాగ చైతన్య గారు వేరే సినిమాలో బిజీగా ఉండి నో అని చెప్పారంట. సో అలా ఈ సినిమా స్టోరీ రవితేజ గారి దగ్గరకు వచ్చింది. సినిమా చూశాక నాకైతే ఈ సినిమాలో హీరోగా రవితేజ గారు తప్ప ఏ హీరో కూడా సెట్ అవ్వడం అనిపించింది. కొన్నిసార్లు ఇలాంటి కాంబోలే సెట్ అవుతూ ఉంటాయి. ఎగ్జాంపుల్ ఒకటి చెప్పాలా, పూరి జగన్నాథ్ గారు పోకిరి సినిమా స్టోరీ రాసుకునేటప్పుడు పవన్ కళ్యాణ్ గారిని మైండ్ లో పెట్టుకుని రాసుకున్నారంట. ఆ సినిమా స్టోరీ కూడా పవన్ కళ్యాణ్ గారి నుంచే రెడీ చేశారంట. తీరా సినిమా స్టోరీ చెప్పాక పవన్ కళ్యాణ్ గారు నో అని చెప్పడంతో ఆ సినిమా స్టోరీ మహేష్ బాబు దగ్గరకు పోయి పోకిరి సినిమా ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అందరికి తెలుసు. సో కొన్నిసార్లు ఇలాంటి కాంబోలే సెట్ అవుతుంటాయి. ఎనీవే, రవణకి చాలా రోజుల తర్వాత ఒక మంచి బ్లాక్ బస్టర్ హిట్ పడింది. నేను సినిమా ఆల్రెడీ చూసా, నాకైతే నచ్చింది. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి.